హలో అండి. అందరికి నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వైరల్ అవుతుంది. అదే అభిజిత్. అమెరికాలో ఉంటూ కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ పేరుతో యువతలో ఒక కొత్త చర్చకు తెరతీశారు. ఇప్పుడు జూన్ 6న భారత్‌కు వస్తానని, అవసరమైతే అరెస్ట్ అవుతానని, కానీ వెనక్కి తగ్గనని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన చేస్తారని చెబుతున్నారు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. నీట్ పరీక్షల్లో జరిగిన వివాదాలు, పరీక్షల నిర్వహణలో వచ్చిన లోపాలు, విద్యార్థుల్లో ఏర్పడిన అనిశ్చితి గురించి ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ప్రభుత్వం కూడా విద్యార్థులకు నమ్మకం కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఒకసారి తప్పు జరిగితే దాన్ని పొరపాటు అనుకోవచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ అదే తరహా సమస్యలు వస్తే వ్యవస్థ మొత్తం తనను తాను పరిశీలించుకోవాలి. ఇదే ప్రజాస్వామ్యం. నీట్ సమస్యకు పరిష్కారం కొత్త రాజకీయ పార్టీనా? లేదా వ్యవస్థలో మార్పు కోసం చట్టబద్ధమైన పోరాటమా? ఇది జెన్‌జీ, జెన్ ఆల్ఫా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి ఉద్యమం రేపు కూడా అంతే బలంగా ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు సోషల్ మీడియాలో అనేక ఉద్యమాలు వచ్చాయి. కొన్ని నెలలు దేశం మొత్తం వాటి గురించి మాట్లాడింది. తర్వాత కొత్త విషయం వచ్చింది. ప్రజల దృష్టి మారిపోయింది. ఇప్పుడు సీజేపీ కొత్తగా ఉంది. అందుకే యువత ఆకర్షితులవుతుంది. సోషల్ మీడియా ఆల్గోరిథం కూడా కొత్త విషయాలను ముందుకు తీసుకొస్తాయి. కానీ రేపు మరో కొత్త అంశం వస్తే, మరో వైరల్ ఉద్యమం వస్తే, అప్పుడు ఇదే జనసందోహం అక్కడికి వెళ్లి కూడా అవకాశం ఉంటుంది. అందుకే వైరల్ అవ్వడం ఒకటే కాదు, వ్యవస్థను మార్చడం మరొకటి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. ఎప్పుడో తమిళనాడులోని మదురై నుంచి ఒక విద్యార్థి అమెరికా వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలో ఒకటైన గూగుల్‌కు సీఈఓ అయ్యారు. ఆయన పేరే సుందర్ పిచై. అవకాశం వస్తే ప్రతి యువకుడు సుందర్ పిచైలా కలలు కన్నారు. ఇటీవల క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ జన్ ఆల్ఫాకు చెందినవాడు. అంతర్జాతీయ ఆటగాళ్లనే ఒత్తిడికి గురిచేసే స్థాయిలో తన ప్రతిభ చూపించారు. అంటే కొత్త తరం సామర్థ్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అదే తరం మొత్తం కేవలం ఆగ్రహంతో, తిరుగుబాటు భావనతో మాత్రమే ముందుకు వెళ్తే దేశానికి లాభం ఎంత? ప్రశ్నించాలి, పోరాడాలి. కానీ చట్టబద్ధంగా పోరాడాలి. కోర్టుకు వెళ్ళాలి, సాక్ష్యాలను సమర్పించాలి. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వ్యవస్థను ఒత్తిడి చేయాలి. అలా చేస్తేనే శాశ్వత పరిష్కారం వస్తుంది. కానీ కేవలం కోపం పెంచడం, ప్రతి సమస్యకు రాజకీయ తిరుగుబాటే పరిష్కారం అన్న భావన కొత్త తరంలో పెరిగితే అది ప్రమాదకరం కూడా కావచ్చు. ఈ రోజుల్లో భారత్‌కు అవసరం మరో రాజకీయ పార్టీ కంటే ఎక్కువగా ఒక కొత్త చాట్ జీపీటీ, ఒక కొత్త క్లౌడ్, ఒక కొత్త గూగుల్, ఒక కొత్త టెస్లా, మరో కొత్త సెమీ కండక్టర్ రెవల్యూషన్. ప్రపంచం ఏఐ వైపు పరుగులు తీస్తుంది. భారత్‌లోని జెన్‌జీ, జెన్ ఆల్ఫా ప్రపంచానికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు నిర్మించాలి. ఉద్యోగాల కోసం వెతికే తరం కాదు, ఉద్యోగాలు సృష్టించే తరం కావాలి. ఏఐలో ప్రపంచంలోని నంబర్ 1 కావాలని కలలు కనాలి. తయారీ రంగంలో చైనాకు పోటీ ఇవ్వాలని ఆలోచించాలి. భారత్ నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులు రావాలని ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిని మార్చడం కన్నా, ఒక వ్యవస్థను మార్చడం కన్నా, ఒక దేశ భవిష్యత్తును మార్చగల శక్తి యువత సృష్టించే ఆవిష్కరణలో ఉంది. అభిజిత్ లేవనెత్తుతున్న ప్రశ్నలు చర్చకు ఎలిజిబులే. కానీ విద్యార్థుల ఆందోళనలు కూడా నిజమైనవే. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కానీ అదే సమయంలో యువత కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి వైరల్ ఉద్యమం విప్లవం కాదు. ప్రతి కోపం పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు రాజకీయ పార్టీనే సమాధానం కాదు. దేశ భవిష్యత్తు సోషల్ మీడియా ట్రెండ్‌తో కాదు, సృష్టించే టెక్నాలజీతో, నిర్మించే పరిశ్రమలతో, తీసుకువచ్చే ఆవిష్కరణలతో నిర్ణయించబడుతుంది. నీటి వివాదంపై యువత చేస్తున్న ఉద్యమాలు సరైన దిశలో ఉన్నాయా? లేక ఆగ్రహాన్ని అభివృద్ధి వైపు మళ్లించాల్సిన అవసరం ఉందా? థాంక్ యూ అండి. జై హింద్.